ఎపిసోడ్ నెంబర్ 1 కలల తీరాలు. నీ లేత పాదాలను ముద్దాడా మంజీరమునైనా కాను, నీ ఎద పొంగులను తడిమేందుకు చీర చెంగునైనా కాలేను, నీ పెదవుల నవ్వునై మెరిసేందుకు పువ్వునై పుట్టలేను, నీ కంటతడి నయ్యేందుకు ఈ తనువు చాలించేందుకు తపన పడుతున్నాను. కవిత. చదువుతుంటే మనసు ఊహల్లో తేలిపోతుంది, తనువంతా చిరుగాలి తడుముతున్నట్లు ఉంది. మహాలక్ష్మి! నాన్న పిలుపు విని జామ చెట్టు కింద కూర్చున్న మహాలక్ష్మి రేపున ఇంట్లోకి పరుగు తీసింది. అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చి, ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఆ పిచ్చి పుస్తకాలు చదువుతున్నావా? పరికిని ఓణిలో ముద్దుగా ఉన్న కూతుర్ని కళ్ళ నిండుగా చూసుకుంటూ పలకరించాడు కాశీనాథ్. ఆయన కళ్ళల్లో ఆనందం కన్నా భయమే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఊహల్లో ముంచి వాస్తవాలను కనపడినివ్వని ఊహా కవిత్వం అంటే ఆయనకు నచ్చదు. మనసుకు రెక్కలొచ్చి ఎగిరిపోతే వాస్తవంలో బతకలేమని ఆయన భయం. ఏం లేదు నాన్న, ఊరికే చెట్టు కింద కూర్చున్నా, చూపుల్ని నేలకు రాస్తూ చెప్పింది మహాలక్ష్మి. 2 రోజుల్లో కాలేజ్కి వెళ్ళాలి, హాస్టల్ జాయిన్ అవ్వాలి. అన్నీ సర్దుకున్నావా? అడిగాడు కాశీ. అంది. చాలా కష్టం మీద నీకు అడ్మిషన్ దొరికింది. ఆ యూనివర్సిటీలో నేను చదవాలని అనుకున్నాను. సీట్ రాక మనసు చంపుకున్నాను. కనీసం నువ్వైనా చదివి నా పేరు నిలబెడతావా? అన్నాడు కాశీ. ఆయన కళ్ళల్లో ఏవో గతం తాలూకు నీలి నీడలు, మనసులో చెప్పుకోలేని భయాలు. తలెత్తి ఆయన కళ్ళల్లోకి చూసి తలదించుకుంది మహాలక్ష్మి. కష్టపడి చదువుతాను నాన్నా. తండ్రి దగ్గర చనువు కన్నా ఆయన మీద గౌరవమే ఎక్కువ. తలూపాడు కాశీ. ఓణి చాటున దాచిన పుస్తకాన్ని అలమారలో దాచేసి వంటింట్లోకి పరిగెత్తింది మహాలక్ష్మి. చూసుకోకుండా పిండి గిన్నె తన్నేసింది. గింగరాలు తిరుగుతూ వెళ్లి గోడకి గుద్దుకొని గది మధ్యలో బోర్లా పడిపోయింది. మొత్తం పిండి. ఆడపిల్ల కుదురుగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పానే? ఆయన వంటింట్లో ఏంటో ఉరుకులు? కుదురుగా నడవలేవా? ఇదే దూకుడు కాలేజ్ లో కూడా చూపిస్తావా? కసరింది విశాలాక్షి. అబ్బు, చూడకుండా తగిలిందిలేమ్మా, ప్రతిదానికి రాదంతం చేస్తావు, విసుక్కుంది మహాలక్ష్మి. సర్లే, వెళ్ళి కంచాలు పెట్టు, ఇదంతా నేను శుభ్రం చేస్తాను అంది విశాలాక్షి. తలూపింది మహాలక్ష్మి. హాస్టల్లో భోజనం బాగోలేదని తినడం మానకు. ఎలా ఉన్నా సర్దుకో. ధ్యాస చదువు మీద ఉండాలి గాని తిండి మీద ఉండకూడదు అన్నాడు కాశీనాథ్. తలూపింది మహాలక్ష్మి. భోజనాలయ్యాక బట్టలు సర్దుకుంటుంది మహాలక్ష్మి. 2 చిన్న సీసాల్లో పచ్చళ్ళు పట్టుకొచ్చి కూతురు చేతికిచ్చి, జాగ్రత్తగా ఉండు, నీ క్లాస్ పుస్తకాలు మాత్రమే చదువుకో, వేరే పిచ్చి పనుల్లో జోక్యం చేసుకోకు, అబ్బాయిలతో మాట్లాడకు, మీ నాన్న పరువు తీసే పనులేవి చెయ్యకు. నీ చిన్న తప్పటడుగు కూడా జీవితాన్ని తలకిందులు చేస్తోంది చెప్పింది విశాలాక్షి. ఎందుకమ్మా ఎప్పుడు ఇదే పాఠం చెప్తావు? వినడానికి విసుగొస్తుంది చిరాకు పడింది మహాలక్ష్మి. నోర్మోయ్, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం నేర్చుకో అరిచింది విశాలాక్షి. మొహం చిన్నబుచ్చుకుంది మహాలక్ష్మి. విశాలాక్షి మనసు కరిగింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. మీ నాన్న మనసు విరిగిపోయింది, దాన్ని అతికించడం నా వల్ల కాదు. కనీసం నువ్వైనా ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటే బావుంటుంది. విశాలాక్షి కళ్ళల్లో నీళ్లు. మహాలక్ష్మి చూపు అటక మీద ఉన్న పాత ట్రంకు పెట్టె మీద పడింది. ఎన్నో ఏళ్లుగా అది అక్కడే ఉంది. దాన్ని ముట్టుకోబోతే అమ్మ కోపంతో అరుస్తోంది. బూజు పట్టిన ఆ పెట్టెలో జీవం తొణికిసలాడే భావాలెన్నో దాగున్నాయి. మహాలక్ష్మిని రారమ్మని పిలుస్తున్నాయి. ఆ సాయంత్రం ఎవరూ చూడకుండా ఆ పెట్టె తెరిచింది మహాలక్ష్మి. గట్టి అట్టవేసి ఉన్న డైరీ పైన కనిపించింది. దాని కింద ఏవేవో పుస్తకాలు, వస్తువులు. మహాలక్ష్మి దృష్టిని ఆ డైరీ అట్రాక్ట్ చేసింది. దాన్ని తీసి తన బ్యాగ్ లో వేసేసి ఏమీ ఎరగని దానికి మళ్ళీ బయటకు వచ్చేసింది. ఆ రాత్రికే ఆమె సిటీ ప్రయాణం. వింతల్ని, విశేషాల్ని నింపుకున్న ఓ భవిష్యత్తు ఆ సిటీలో ఆమె కోసం ఎదురు చూస్తుంది. అదే సమయానికి మరో చోట ఇంకో ఇంట్లో, వాట్ ఇస్ దిస్ బిట్టు? ఇంత సడన్ గా వెళ్తాను అంటావేంటి? 2 days ఉండరా? ఎల్లుండి ఫ్లైట్ కి టికెట్ బుక్ చేస్తాను అంటున్నాడు సుందర్. వాకిట్ లో అడ్డదిడ్డంగా పెరిగిన క్రోటన్ మొక్కని కత్తిరిస్తున్నాడు. నో బాబీ, నాకెందుకు నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. డాట్ కాల్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు.
అయినా నీకు మీ అన్నయ్య గురించి తెలుసు కదా బాబీ, వెరీ డిసిప్లిన్. టైంకి వెళ్ళకపోతే మమ్మీకి క్లాసులు పీకుతారు. ఒళ్ళోని స్నూపీని నిమురుతూ అన్నాడు బిట్టు. బేసిక్గా అన్నయ్య మంచివాడేరా, కానీ వాడికి తగిలే ఎదురు దెబ్బలు అలాంటివి. అందుకే నీ మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాడు, కానీ నువ్వు నలిగిపోతున్నావని అర్థం చేసుకోడు అన్నాడు సుందర్. టేక్ ఇట్ ఈజీ బాబీ, నాన్నలు స్ట్రిక్ట్ గా ఉండే చోట ఫన్నీగా ఉండే నీలాంటి బాబాయిలు దొరుకుతారు. యు ఆర్ మోర్ దెన్ మై క్లోజ్ ఫ్రెండ్ నవ్వాడు బిట్టు. ఓకేరా మరి, నేను డ్రైవర్ని అరేంజ్ చేస్తాను, నిన్ను డ్రాప్ చేస్తాడు అన్నాడు సుందర్. జీవితం చదవాలంటే పుస్తకాలు మూసేయాలి, బ్రతికే విధానం తెలియాలంటే కారులోంచి కిందకు దిగాలి. ఎప్పుడో ఒకప్పుడు నేను నాన్నదారిలో నడవక తప్పదు. అప్పటి వరకు నా ఇండివిడ్యువాలిటీ నాకు మిగలనివ్వు, నేను నైట్ ట్రైన్ కి వెళ్ళిపోతా అన్నాడు పిట్టు. గొప్పోడివిరా బాబు, ఈ వయసుకే కొటేషన్లు రాస్తున్నావు. నీ వయసులో నేను ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకొని బస్ స్టాప్ లో బీట్ వేస్తూ ఉండేవాణ్ణి పక్కపక్క నవ్వాడు సుందర్. నాకంత ఫేర్ మెంటాలిటీ లేదులే బాబీ నవ్వేశాడు బిట్టు. ఏరా అలాంటి ఆలోచనలు లేవు అంటున్నావు? ఎవరితోనూ ప్రేమలో పడలేదా ఆరా తీశాడు సుందర్. నా గురించి తెలుసు కూడా అలా అడుగుతావేంటి బాబీ? నా గురించి నాకన్నా మా అమ్మ నాన్న కన్నా నీకే ఎక్కువగా తెలుసు అన్నాడు బిట్టు. తెలుసులేవోయ్, అభిప్రాయాలు ఆలోచనలు వేసవి కాలంలో వేసుకునే షర్టు లాంటిది. రోజుకి 3 మార్చాలి, మన మూడ్ని బట్టి మారాలి. అంతేకాని ఇలా సంవత్సరాల తరబడి ఒకే చోట స్టిక్ అవ్వకూడదు అన్నాడు సుందర్. నేనిక అర్జెంట్ గా బయలుదేరతాను బాబీ, నీ ఉపదేశంతో నేను మారిపోయేలా ఉన్నాను అన్నాడు బిట్టు. సాయంత్రం అలా నవ్వుల మధ్య చల్లబడి చీకటిలోకి మళ్ళింది. స్టేషన్ లోకి రయ్యమని వచ్చి పెద్దగా నిట్టూర్చి ఆగింది. బోలెడని పెట్టెలున్న రైలు బండి. మనది యశ్వన్ నాన్న, అదిగో వెనుక వైపు ఉంది. మహాలక్ష్మి వేలితో చూపెట్టింది. గబగబా నడువు తల్లి, ఈ చిన్న స్టేషన్ లో రైలు ఎక్కువసేపు ఆగదు హడావుడి పడ్డాడు కాశీ. 2 బ్యాగ్లు ఒక సూట్ కేస్ తో బోగిలోకి ఎంటర్ అయ్యారు తండ్రి కూతుళ్ళు. బెర్త్ చూసుకుని లగేజ్ సర్దేశారు. బండి ఊరు దాటింది. కాశీ నడుం వాల్చాడు. అంతా కొత్తగా వింతగా ఉంది మహాలక్ష్మికి. నిద్రపోతున్న నాన్న వంక ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్న నన్ను హైయర్ స్టడీస్ కోసం సిటీకి పంపడం చాలా గ్రేట్. ఆయనకు కొన్ని అభిప్రాయాలున్నాయి, కొన్ని నియమాలున్నాయి. వాటిని కూడా మార్చుకొని నా ఆశలు గౌరవించారు. నాన్న నమ్మకం నిలబెట్టాలి అనుకుంది. బెర్త్ మీద వాలింది, కానీ నిద్ర రాలేదు. ఓరకంట నాన్న వైపు చూసింది. ఆయన అటు తిరిగి పడుకున్నాడు. చప్పుడు కాకుండా లేచి హ్యాండ్ బ్యాగ్ లోంచి బుక్ బయటకు తీసింది. కలల అలలపై ఊయల ఊగాలంటే మనసు సముద్రంలా ఎగసిపడాలి. అంత హుషారు రావాలంటే కనుల ముందు నువ్వు నిలబడాలి. చదువుతుంటే మనసుకు మత్తు మందు చల్లినట్లే ఉంది. ఒక్కో పేజీలో ఒక్కో కవితా కుసుమం, ఒక్కోటి ఒక్కో ఉద్వేగ కెరటం. నాన్న ఎందుకు వీటిని పిచ్చి పుస్తకాలు అంటారు? మనకు ఆనందాన్నిచ్చే పుస్తకం చదివితే తప్పేంటి అనుకుంది. అనుకోగానే మధ్యాహ్నం అటక మీద నుంచి తీసిన బుక్ గుర్తొచ్చింది. అది బుక్ కాదు, డైరీ లాంటిది. ఎన్నాళ్ళ నుండో అక్కడే ఉంది. అదేంటో చూడాలి అనిపించింది. సూట్ కేస్ అడుగు నుంచి డైరీని బయటకు తీసింది మహాలక్ష్మి. పాత వాసన, చాన్నాలుగా గాలి వెలుతురు సోకని పాత వాసన. ఎన్ని రహస్యాలు దాచుకుందో ఇది అనుకుంటూ మొదటి పేజ్ ఓపెన్ చేసింది మహాలక్ష్మి. ఆమె మనసు ఒక్కసారిగా ఎగిరిపడింది. బలమైన కెరటం ఈడ్చి మనసును కొట్టినట్లు ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. నమ్మలేనట్లుగా పుస్తకంలోని పేజీలను చకచకా తిరగేసింది మహాలక్ష్మి. అదిరే గుండెలని గుప్పెట్లో అదుముకుంది. చూపులు మొదటి పేజీలో అతుక్కుపోయాయి. అంటే అంటే ఆమె ఊహలకి ఊపిరికి హద్దు లేదు. మహా, నేను బీపీ టాబ్లెట్ వేసుకోలేదురా. కాశీ పిలుపుకి ఉలిక్కిపడి పుస్తకం గబుక్కున దాచేసింది మహాలక్ష్మి. టాబ్లెట్ వేసుకుని పొద్దుపోయింది తల్లి, కాసేపు పడుకోరా అన్నాడు కాశీ. పడుకుంటున్నాను నాన్నా అనేసి దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది. ఆమె మనసును ఏవేవో ఆలోచనలతో దుప్పటి ముసుగేసుకుంది. ఎప్పటికో నిద్ర తోలి పడుకుంది మహాలక్ష్మి. అర్ధరాత్రి తర్వాత ఒక స్టేషన్ లో బండి ఆగింది. చాలా మంది ఎక్కారు, కానీ ఆ బోగిలోకి మాత్రం ఒక్కళ్లే ఎక్కారు. బెర్త్ వెతుక్కుంటూ నడుస్తున్న అతని పాదానికి ఓ బుక్ తగిలింది.
వంగి తీశాడు. లావుపాటి డైరీలా ఉంది. చుట్టూ చూశాడు. అందరూ ముసుగులు కప్పుకొని నిద్రపోతున్నారు. ఎవరితో తెలియక ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ఆ బుక్ ని చేత్తో పట్టుకొని తన బెర్త్ వెతుక్కొని పడుకున్నాడు. అలసిపోయిన శరీరం నిమిషం కూడా గడవక ముందే నిద్రలోకి జారిపోయింది. అలా ఓ జ్ఞాపకం, ఓ ఆనవాలు, ఓ ఆధారం, ఓ చరిత్రకి శ్రీకారమైన ఓ పుస్తకం చెయ్యి జారి చెయ్యి దాటి వెళ్లిపోయింది. అందులో నిక్షిప్తమై ఉన్న నిజాలు, వాటిని నిరూపించే వ్యక్తులు ఎప్పటికీ చరిత్ర చీకటి పొరలలో మిగిలిపోతారేమో అని భయం వేసినట్లుంది. రైలు బండి పెద్దగా అరిచి వేగం పుంజుకొని సిటీ వైపు పరుగులు తీసింది. చీకటి ఇంకా వదలక ముందే రైలు సిటీ స్టేషన్ చేరుకుంది. అప్పటికే లేచి రెడీగా ఉన్నాడు కాశీ. లేరా తల్లి, స్టేషన్ వచ్చేసింది. కూతుర్ని నిద్రలేపాడు. దుప్పటి తొలగించి గట్టిగా వల్లు విరుచుకొని లేచి గబగబా బ్యాగ్ సర్దేసి తండ్రితో కలిసి బండి దిగిపోయింది మహాలక్ష్మి. తొలిసారిగా సిటీకి వచ్చిన మహాలక్ష్మి జనంలో కలిసిపోయింది. ఆమెను కొన్ని కళ్ళు, కాళ్ళు వెంబడిస్తున్నాయని ఆమెకు తెలియదు. ఫోన్ రింగ్ అయిన సౌండ్ కి బద్ధకంగా కళ్ళు తెరిచాడు అతను. ఏందిబే, సిటీలోకి వచ్చినవా, అన్నే ఉన్నావా? మొరటిగా ఉన్న గొంతు పలకరించింది. వస్తున్నాను, ఆన్ ది వే అంటూ కళ్ళు పూర్తిగా విప్పి చూశాడు అతను. స్టేషన్ వచ్చి ఎంతసేపు అయిందో కానీ పెట్టెలో ఒక్కళ్ళూ లేరు. గబుక్కున లేచి షూస్ వేసుకుని బ్యాగ్ అందుకున్నాడు. పక్కనే కనిపించింది ఆ రాత్రి కాళ్ళకు తగిలిన బుక్. వదలడానికి మనసు రాలేదు, పారేయడానికి ప్రాణం ఒప్పలేదు. తీసి బ్యాగ్ లో పడేసుకుని బండి దిగేశాడు. చీకటి, దానితో వచ్చిన నలుపు తప్ప మరేమీ లేని ఓ గది. అందులో ఓ మూలపరిచిన పరుపు, దాని మీద ఓ లావుపాటి మధ్య వయసు మనిషి. అతని తలవైపు ఓ మంచినీళ్ల పూజ. తాత, వాళ్ళొచ్చారు ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఓ బుడ్డోడు. లావుపాటి మనిషి కళ్ళల్లో భయం కనిపించింది. పక్క మీద పడుకున్న మనిషి దిగ్గున లేచాడు. ఏమంటున్నావురా, కంగారుగా అడిగాడు. నిజం తాత, వాళ్ళొస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. నాకు వీధి మలుపులో కనపడ్డారు. నెత్తి మీద చెయ్యి పెట్టుకుని మరీ చెప్పాడు బుడ్డోడు. పారిపో అయ్యా, పారిపో. నువ్వు వాళ్ళకి కనబడితే నిన్ను చంపేస్తారు. కనపడకుండా పారిపో. లేవలేక లేస్తూ భయంగా అన్నాడు ఆ మనిషి. ఏడికి పొమ్మంటావు తాత, నాకేం తెలుసు? అయోమయంగా అన్నాడు ఆ బుడతడు. ఎటైనా పర్వాలేదయ్యా, ఎటైనా పో, కానీ వాళ్ళకు మాత్రం దొరకబాకయ్యా. బతికుంటే అడుక్కొనైనా బతకొచ్చు అంటూ ఆ పసివాణ్ణి బలవంతంగా వెనక తలుపు తీసి బయటకు నెట్టేసి తలుపు వేసుకున్నాడు అతను. నెమ్మదిగా వచ్చి పక్క మీద వాలిపోయాడు. మనిషి బ్రతికున్నాడు అన్న మాటే గాని జీవం ఎప్పుడో పోయింది. శవంలా ఉన్నాడంతే. కళ్ళు మాత్రం అప్పుడప్పుడు కన్నీళ్లను కురిపిస్తూ గుండెలో పచ్చిదనం ఉంది అని గుర్తు చేస్తాయి. తలుపులు దన్మని తోసుకొని లోపలికి వచ్చారు వాళ్ళు. కళ్ళల్లో క్రోధం, చూపుల్లో అసహనం నిండి చూడ్డానికే భయం పుట్టేలా ఉన్నారు. మొత్తం ముగ్గురు. లోపలికి వస్తూనే ఆ మధ్య వయసు వాణ్ణి జుట్టు పట్టుకుని గది మధ్యకు ఈడ్చారు. ఎడాపెడా బాదారు. మంచినీటి కూజ నేలకేసి కొట్టారు. ఆ మనిషి గొంతు మీద కాలు పెట్టి, ఎరా ఏడువాడు, ఎక్కడ దాచావు? కసిగా అడిగారు. నాకు తెలియదు బాబు, నేను వాణ్ణి చూడలేదు. ఎటుపోయాడో ఏమో. గొంతు మీద కదులుతున్న కాలు పట్టుకుంటూ బతిమాలాడు అతను. చూస్తాం, వాడు దొరకాలి, వాడికి నీకు కలిపి ఒకేసారి గొయ్యి తవ్వుతాం అంటూ గొంతు మీద కాలుని గట్టిగా నులిమి వెళ్లిపోయారు. ఊపిరి ఆడక దగ్గుతో మెలికలు తిరిగాడు అతను. సిటీలోని మరో మూల, ఓ వీధిలోని మూల ఇల్లు. బయటకు మామూలుగా కనపడే ఆ ఇంట్లో బయటి వాళ్ళు ఊహించనివి ఏవేవో జరుగుతూ ఉంటాయి. రేపు నీకు క్యాంప్ ఉంది. మనిషి కనపడకుండా ఓ గొంతు వినిపించింది. సోఫాలో కూర్చున్న కుర్రవాడు అలర్ట్ అయ్యాడు. వెళ్లేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళు, బయట భోజనం వంటికి మంచిది కాదు అంది ఆ గొంతు. బాక్స్ లోకి ఏం పెడుతున్నావు? పులిహోర, దద్దోజనమా అన్నాడు ఆ కుర్రవాడు. మనకేం కర్మ, దర్జాగా బిర్యానీయే పెట్టుకో అంది ఆ గొంతు. కుర్రాడు విజిల్ వేశాడు. అది వాళ్ళ కోడ్ లాంగ్వేజ్. కాసేపటికి ఆ కుర్రవాడు వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయాడు. అతని కార్ రయ్యమంటూ ఉడుకు రక్తాన్ని వెతుక్కుంటూ సిటీ వైపు పరుగు తీస్తుంది. ఆ సిటీలో కొన్ని చరిత్రలు రాయడానికి కలంలో సిరాలు నిండుతున్నాయి. కొన్ని చరిత్రలు పచ్చగా
మరికొన్ని పిచ్చిగా, మరికొన్ని ఎర్రగా తమ తలరాతల్ని మార్చుకోబోతున్నాయి. ఓ కొత్త ఉదయం కోసం, మరో కొత్త ఆశాకిరణం కోసం అవని ఎదురు చూసేలా సంధి చీకట్లు ఆ సిటీని మెల్లిగా కౌగలించుకున్నాయి. ఎపిసోడ్ అయిపోయిందా? సేవ్ చేసినా